హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదిహ రాహుల్ బ్లాగ్స్ అండి. ఇంకా మ్యారేజ్ అయితే ఉంది మా రిలేటివ్స్ది. ఇంకా అందుకోసం నేనైతే మెహందీ అయితే వేయించుకున్నాను. నాకు వేసుకోవడానికి వస్తుంది, బట్ 2 హ్యాండ్స్కి నిన్నుగా వేయించుకుందాం అన్నట్టుగా మా వీధిలో ఒక అమ్మాయికి అయితే వేయడానికి వస్తుంది. తన దగ్గరికి అయితే వెళ్ళి మంచిగా ఇలా 2 హ్యాండ్స్కి అయితే మెహందీ అయితే పెట్టించేసుకున్నాను అనమాట. ఎలా ఉందో నా మెహందీ కమెంట్స్లో కామెంట్ చేయండి. చాలా ఇయర్స్ తర్వాత ఇలా నిండుగా అయితే పెట్టించుకున్నాను. వన్స్ ఎంగేజ్మెంట్, సెకండ్ మ్యారేజ్, ఇంకా తర్వాత ఇప్పుడేనమాట ఇంత ఫుల్గా పెట్టించుకోవడం. ఇంకా గ్యాప్ అయితే ఉంది హ్యాండ్స్కి, కానీ ఈ మాత్రం పెట్టించుకున్నానన్నా కూడా ఇదే అన్నమాట. ఈ టైంలోనే ఇంకెప్పుడు పెట్టించుకోలేదన్నమాట. చాలా ఇయర్స్ అయిపోయింది. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ లేకపోయింది, పిల్లలు చిన్నగా ఉండేసరికి. ఇంకా ఏ మ్యారేజ్ కన్నా మంచిగా రెడీ అవుదాంలే అన్నట్టుగా అయితే ఇలా అయితే మంచిగా మెహందీ అయితే పెట్టించుకున్నాను 2 హ్యాండ్స్కి. ఇంకా మెహందీ కోన్స్ ఫ్రెష్గా ఉండింటే ఇంకా ఎర్రగా అవుతుండే, బట్ నార్మల్గానే ఒక 1 అవర్ పెట్టుకున్నాను నైట్ టైం. ఇంకా మళ్ళీ తీసేసాను అనమాట. అప్పటికి కూడా మంచిగానే ఎర్రగానే పండిందన్నమాట. ఇంకా నైట్ డిన్నర్ అయితే ఇంకా రెడీ చేయలేదన్నమాట. పిల్లలిద్దరూ మాకన్నా ముందే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళతో అయితే మ్యారేజ్ దగ్గరకు అయితే వెళ్ళిపోయారన్నమాట. మేమైతే శనివారం వెళ్ళాము, వాళ్ళు వచ్చేసి ఫ్రైడే రోజు వెళ్ళారన్నమాట. ఇంకా ఇదిగోండి మెహందీ అయితే ఇలా పెట్టేసుకున్నాను 2 హ్యాండ్స్కి. ఇంకా మీ అందరికీ చూపించాలి అన్న థాట్తో ఇలా అయితే వీడియో అయితే తీస్తున్నాను అన్నమాట. మీరు కూడా ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇలా మంచిగా మెహందీ పెట్టించేసుకుని? చాలా డేసే అవుతుంది కదా, ఎందుకంటే పిల్లలు, ఫ్యామిలీ, పని, ఆ వర్క్ ఈ వర్క్ అనేసి మన మీద ఎలాంటి ఇంట్రెస్ట్ అయితే పెట్టుకోము. ఇంకా నేను ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ చాలా చేంజెస్ అయితే వచ్చాయి నాలో. అలాగే నా కలరు, నేను వెయిట్ పుట్ ఆన్ అవ్వడం అవన్నీ అయితే మంచిగానే జరిగాయి అన్నమాట. ఏమన్నా అనేసరికి డెలివరీ అయ్యాం కదా, పిల్లలు పుట్టేశారు కదా, ఇంకా చెప్పినట్టు మన బాడీ కండిషన్లో ఉండదన్నమాట. ఇంకా ఎంతైనా అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఇంకా మ్యారేజ్ ఉంది కదా, ఇంకా అలాగే ఐబ్రోస్ అయితే చేయించుకుందాం అన్నట్టుగా అయితే ఐబ్రోస్ అయితే చేయించుకున్నాను. ఇంకా ఇదిగోండి నిఖాకి అయితే వెళ్తున్నాను కదా, ఇంకా అందుకే రెడ్ కలర్ శారీ అయితే వేర్ చేశాను. ఇదైతే మా హస్బెండ్ నా మ్యారేజ్లో తెచ్చిన శారీ అనమాట. దీని కాస్ట్ అప్పుడే 9 ఇయర్స్ 8 ఇయర్స్ బ్యాకే 10,000 12,000 అయితే అలా అయితే పడింది అనమాట. మోస్ట్ హెవీ శారీ అనమాట ఇది నాకున్న శారీస్లలో. ఇంకా రెడ్ కలర్ అయితే వేసుకొని మంచిగా రెడీ అవుతాయి అన్నమాట. ఇంకా ఇదిగోండి ఓవరాల్ లుక్ అయితే ఇలా అయితే రెడీ అయ్యాను. ఇంకా నాకు ఫ్రంట్ సెల్ పట్టుకొని తీసేవాళ్ళు అయితే ఎవరు లేరనమాట. ఇంకా మ్యారేజ్కి వెళ్ళి వచ్చేసాను. మ్యారేజ్ దగ్గర ఎలాంటి వీడియోస్ తీయలేదనమాట. కొన్ని ఫొటోస్ అయితే తీసాను, అవి లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను చూడండి అందరూ. ఇంకా మ్యారేజ్ నుంచి వచ్చిన తర్వాత తీసిన వీడియో అన్నమాట. ఇంకా మార్నింగ్ పిల్లలకు వచ్చేసి టిఫిన్ అయితే చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి రైస్ చేశాను. మార్నింగ్ చపాతీ, ఇంకా మట్టికాయలు విన్నారు కదా, వాటిని అయితే చేశాను అనమాట. ఇంకా మార్నింగ్ చేసిన 2-3 చపాతీస్ అయితే అలాగే మిగిలిపోయాయి, ఇంకా తినలేదు అనమాట. నేను కూడా మార్నింగ్ 1 చపాతీ తిన్నాను, ఇంకా తినలేదు. ఇంకా ఎండ చూడండి విపరీతంగా ఉంది. 1 డే మ్యారేజ్కి వెళ్ళొచ్చేసరికి ఇల్లు మొత్తం ఎలా ఉందో చూడండి, హడావుడిగా. ఇంకా వాషింగ్ మిషన్ మీద పెట్టిన బట్టలన్నీ అయితే పెళ్ళిలో మేము వేసుకున్న డ్రెస్సెస్ అన్నమాట. వాటిని అన్నిటి అయితే మంచిగా హ్యాండ్ వాష్ అయితే చేయాలి. మిషన్ వాష్ చేస్తే ఇంకా అవి కలర్స్ షేడ్ కావడము, అలాగే క్లాత్ కూడా డిఫరెన్స్ వస్తుందన్నమాట హ్యాండ్ వాష్కి, వాషింగ్ మిషన్ వాష్కి. ఇంకా ఇల్లు మొత్తం అయితే మ్యాప్ అయితే పెట్టేశాను. వాటర్ అయితే రావట్లేదండి. వాటర్ వస్తే వాషింగ్ మిషన్లో వాటర్ వస్తే బట్టలు అయితే వాష్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడైతే సన్నగా వస్తున్నాయి అన్నమాట. ఇంకా అందుకే బట్టలన్నీ తీసుకొచ్చేసి నానబెట్టేసి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత అయితే మంచిగా వాటిని హ్యాండ్ వాష్ అయితే చేసి వాష్ చేయాలి. పెళ్ళిలో మనం వేసుకున్న బట్టలు ఏమో కానీ అవి ఇంటికి వచ్చి వాష్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది దాని విలువ ఏంటో. ఇంకా ఇదిగోండి బట్టలు మొత్తం ఇలా వాష్ చేస్తున్నాను. ఒక బకెట్ అయితే వాష్ చేశాను, ఇంకో బకెట్ బట్టలు అయితే అలానే ఉన్నాయి. ఇంకా వాటిని అన్నిటిని అయితే వాష్ చేయడానికి 1.5 అవర్ అయితే పట్టిందన్నమాట.
ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలా గేట్ మీదనే నీళ్ళు మొత్తం పారేసేంత వరకు పెట్టేసి ఆ తర్వాత అయితే ఆరేసి వచ్చాను. చాలా డేస్ అవుతుంది నేను ఇలా హ్యాండ్ వాష్ చేయడము, ఎందుకంటే వాషింగ్ మిషన్ వచ్చినప్పటి నుంచి అయితే నేనైతే ఎక్కువ హ్యాండ్ వాష్ అయితే చేయడం లేదన్నమాట. ఎందుకంటే పిల్లలు చాలా ఎక్కువ డర్టీ చేసుకుంటారు కదా బట్టలు, ఇంకా అందుకే నేనైతే హ్యాండ్ వాష్ చేయడం మానేశాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వాషింగ్ మిషన్లోనే నానబెట్టేసి ఆ తర్వాత వాష్ చేస్తున్నాను అనమాట. మ్యారేజ్కి వెళ్ళడమేమో కానీ నేను డైలీ యూస్ ఇయర్ రింగ్స్ అయితే నావి నా పాపవి అయితే మిస్ చేసుకున్నాను అనమాట, పోగొట్టుకున్నాను. అవి ఎలా పోయాయో కూడా తెలియడం లేదన్నమాట. మా హస్బెండ్ చాలాసేపు అయితే నీకు అసలు గోల్డ్ విలువ తెలియడం లేదు, ఇప్పుడున్న రేట్లకి మనం కొనుక్కోవాలంటే తల ప్రాణం తోకకు వచ్చేస్తుంది, నువ్వు చూస్తే ఇలా చేస్తావు అన్నారు. కానీ నేను కావాలనేసి అయితే నేను పోగొట్టుకోలేదు, అసలు నాకు ఆ థాట్ రాలేదన్నమాట. నేను తీసుకుపోవడమే తప్పైందన్నమాట. మ్యారేజ్కి వెళ్ళానన్న హ్యాపీనెస్ కూడా లేకుండా పోయింది నాకైతే. ఇంకా బట్టలన్నీ వాష్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లోకి నెక్స్ట్ డే లంచ్లోకి నైట్ చేసిన రసము, గోంగూర పచ్చడి, పెరుగుకైతే తోడైతే వేసేసాను, రైస్ వండేసాను అనమాట. ఇంకా ఇల్లు మొత్తం మంచిగా వేపేసి బండలు అయితే క్లీన్ చేశాను అనమాట. ఇంకా అదే నెక్స్ట్ డే రోజు అయితే మొత్తం బట్టలన్నీ ఎక్కడెక్కడ మడతలు పెట్టేసి బీరువాలో అయితే సర్దేశాను అనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్ నేను మా హస్బెండ్ ఇద్దరం అయితే కూర్చొని తింటున్నాము. పిల్లలైతే ఇంకా స్కూల్ నుంచి రాలేదన్నమాట. మార్నింగ్ సరిగ్గా తినలేదు, ఇంకా ఆఫ్టర్నూన్ అందుకే మంచిగా ఆకలి అయితే వేసేసింది. మా హస్బెండ్ అయితే నన్ను తీయొద్దు, నా ప్లేట్ని మాత్రమే తీయు, అందరు నేను తినేదాన్ని చూసి కమెంట్స్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇంకా చెమట ఒకవైపు, వేడి అన్నం ఒకవైపు, వద్దులేండి ఈ సమ్మర్ మొత్తం ఇలానే ఉంటుంది. ఇంకా రాబోయే కొన్ని డేట్స్లో అయితే ఇంకా ఎక్కువ ఉందంట డిగ్రీస్. వీలైనంత వరకు బయటికి రాకండి, ఏదో కొంచెం ఎక్కువ నీడీ ఉంటేనే రాండి బయటికి. పిల్లల్ని కూడా బయటికి పంపించొద్దండి. స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి కొంచెం తడికిలా తీసుకొని మంచిగా హెడ్ అదంతా మంచిగా తుడిచేసి మజ్జిగ అలాంటివి అయితే ఎక్కువ తాపియండి అన్నమాట. ఇంకా ఈవినింగ్ పిల్లల కోసం స్నాక్స్ కింద అయితే వడలు అయితే చేశాను అన్నమాట. అలసంద వడలు అంటారు కదా, వాటిని అయితే రెడీ చేశాను అన్నమాట. కడాయిలో వేసేటప్పుడు వీడియో తీద్దామంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసిండే, తనతో మాట్లాడుకుంటూ వీడియో తీయడం అయితే మర్చిపోయాను అనమాట. ఇంకా మొత్తానికైతే ఇలా గారెల కోసం గారెలు అయితే చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ బయటికైతే వెళ్ళారు, తను రాలేదు. ఇంకా పిల్లల కోసం అయితే ఒక ప్లేట్ అయితే వేసేసి తినిపిస్తున్నాను. వాళ్ళు ఏది ఇంట్లో ఉంటుంది చూడండి, ఆ టైంలో అయితే అన్నీ అడుగుతారనమాట. ఇంకా అన్నీ చేసినప్పుడు అయితే అవద్దు ఇవ్వద్దు అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారనమాట. వడలు అయితే చాలా బాగా వచ్చాయి. మీలో ఎంతమందికి ఇలా ఈవినింగ్ స్నాక్స్ చేయడం ఇష్టమో కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఈలోపు బాబు బయట నుంచి వాని బ్యాగు వాని టాయ్స్ అవన్నీ పక్కింట్లో ఉంటే అవన్నీ అయితే తెచ్చేసుకుంటున్నాడు. ఇంకా వడలు తినమంటే తినట్లేదన్నమాట. ఇంకా ఇదే రోజు అంటున్నానంటే గురువారం రోజు అన్నమాట నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది. ఇంకా గురువారం రోజు మా వీధిలో ఒక పాపదైతే బర్త్డే ఫంక్షన్ అయితే ఉండే. మార్నింగ్ చాక్లెట్స్ అయితే అందరికి ఇచ్చిందనమాట. ఇంకా ఈవినింగ్ కేక్ కటింగ్ అయితే పిలిచిందనమాట. మా పిల్లలు ఇద్దరు పిలిస్తే లేదమ్మా నువ్వు కూడా రావాలి నాతో పాటు అని చెప్పారు. ఇంకా కాదుకూడదని వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ కోసం అయితే నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా ఈ పాప పేరు వచ్చేసి స్వాతి అన్నమాట. తనే మా వీధిలో ఉంటుంది, అంటే మా ఇంటికి 2 ఇళ్ళు అవతలన్నమాట అంతే. ఇంకా తను సింపుల్గా ఇలా బర్త్డే ఫంక్షన్ అయితే చేసుకుంటుంది. హనీ కేక్ అయితే తెచ్చుకుందన్నమాట. ఇంకా కేక్ ఫంక్షన్లో మేమందరం అయితే అటెండ్ అయ్యామంట, నేను మా ఇద్దరు పిల్లలం అయితే. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే తను వాళ్ళ డాడీ ఇద్దరు సేమ్ కలర్స్ వేసుకున్నారు. వాళ్ళు కూడా చూసుకున్నారో లేదో తెలీదు, నేను కూడా అంతగా నిన్న పట్టించుకోలేదన్నమాట. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే తెలుస్తుంది. డాడీ ఇంకా కూతురు ఇద్దరు అయితే సేమ్ కలర్స్ అయితే వేసుకున్నారన్నమాట. ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటే అప్పుడప్పుడు ఇంట్లో హ్యాపీనెస్ ఉంటుంది, గుడ్ వైబ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మంచి వైబ్స్ ఉంటాయి ఇంట్లో. ఏ చిన్న ఫంక్షన్ని కూడా మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటేనే ఫంక్షన్ అన్నట్టు కాదు. మనం ఇంట్లో వాళ్ళము, మనతోటి పిల్లలు వాళ్ళందరూ ఉంటే చాలన్నమాట. చిన్నగా చేసినా చాలా మంచిగా ఉంటుంది ఫంక్షన్. ఇంకా తను వచ్చేసి వాళ్ళ అమ్మ అన్నమాట. వాళ్ళ అమ్మ, ఇంకా వాళ్ళ డాడీ, వాళ్ళ అమ్మమ్మ, తన అక్క, 5 మెంబర్స్ అయితే ఉంటారన్నమాట. ఇంకా మావి ఏ బర్త్డే ఫంక్షన్స్ పడినా వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏమైనా బర్త్డే ఫంక్షన్ చేసుకున్నా మేము కూడా వెళ్తూ ఉంటాము. ఇంతే కదండి, మనం ఏమేమి తీసుకుపోతాం, మంచి చెడే కదా.
నేను నా కోసం ఏదైనా చేసే వాళ్ళ కోసం అయితే ఎంత దూరమైనా వెళ్తానన్నమాట. నేను వద్దు, నా ఫ్రెండ్షిప్ వద్దు అన్న వాళ్ళ దగ్గరికి అయితే నేను వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడనన్నమాట. ఏదో చెప్తారు చూడండి, నిజాయితీగా మాట్లాడేటోళ్ళ వెనకాల ఎవ్వరు ఉన్నారనమాట. ఐ ఆమ్ ద వన్ పర్సన్. అందులో నేను కూడా ఒకదాన్ని ఉంటానన్నమాట. అందరి హ్యాపీనెస్ కావాలని నేను కోరుకుంటే నా హ్యాపీనెస్ గురించి ఎవరు ఆలోచించరనమాట. ఆ వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఎవరంటే మా హస్బెండే. నన్ను ఏరుకోరి పెళ్లి చేసుకున్నారు. నన్ను ఏ రోజు తను బాధ పెట్టాలనే ఇదిలో ఉండరన్నమాట. నన్ను మంచిగా చూసుకుంటారు. ఆయన శ్రీరాముడు మంచోడైతే శ్రీకోతులు ఏం చేయలేరు అంటారు కదా, ఆ మాట అయితే నేను ఇప్పటికీ నమ్ముతానన్నమాట. మా హస్బెండ్ శ్రీరాముడు లాంటి వారు అన్నమాట. ఇంకా అందుకే నాకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా లాస్ట్కి ఇయర్ రింగ్స్ పోయాయంటే ఏ హస్బెండ్ అయినా ఎక్కడ లేని కోపం ఒకేసారి చూపించి అరచడమో తిట్టడమో కొట్టడమో ఏదో ఒకటి చేస్తారు. బట్ మా హస్బెండ్ నన్ను అర్థం చేసుకొని కావాలని ఎవరు పోగొట్టుకోరు కదా. గోల్డ్ ఏదో మిస్టేక్లో జరిగిపోయింది, మన పిల్లల తప్పు వల్ల తెలియదు, లేకపోతే వేరే వాళ్ళ తప్పు తెలియదు, కానీ అనవసరంగా పోయాయి కానీ కొంచెం అయితే ఫీల్ అయ్యామన్నమాట. ఇంకా మనం ఏం చేస్తాం, మన రాతలో ఉంటే ఏదైనా మన దగ్గర ఉంటుందన్నమాట. అది ఆ టైంలో మనకు ఉండకూడదు అంటే ఆ టైంలో మనకి ఏది దొరకదన్నమాట. అలాగే నా ఇయర్ రింగ్స్ పోయాయి. అవి పోతూ నావి మా పాపవి ఇద్దరు ఉన్నాయి కదా, 4 ఇయర్ రింగ్స్లో 2 ఇయర్ రింగ్స్ సేమ్ వెళ్ళిపోయింది, పర్వాలేదన్నమాట. కానీ నాదొక ఇయర్ రింగ్, నా పాపదొక ఇయర్ రింగ్ అయితే వెళ్ళిపోయాయి. అవి ఎవరో తీసారా, లేకపోతే పిల్లలు పొరపాటున ఎక్కడైనా ఆడుకుంటూ ఉంటే తీసి పక్కన వేసేసారా, అదైతే అర్థం అవ్వలేదన్నమాట. మొత్తానికైతే నియర్లీ 35,000 40,000 విలువైన గిఫ్ట్స్ అయితే, విలువైన గోల్డ్ అయితే పోయిందన్నమాట. లాస్ట్లో ఆ ఇయర్ రింగ్స్ పైన ఫోటో కూడా మీకు పెడతాను చూడండి. చూడడానికి చిన్నగానే ఉంటాయి, బట్ అసలు నేను పాపకు ఒక్కసారి కూడా వేయలేదన్నమాట. ఆ ఇయర్ రింగ్స్ తీసుకొచ్చాను రీసెంట్గానే 36,000కి. అది నా కర్మ అని చెప్పాలో లేకపోతే ఇంకేమని చెప్పాలో నాకైతే తెలీదు. బట్ మొత్తానికైతే నేను ఎప్పుడు ఏ చిన్న వస్తువును కూడా పోగొట్టుకోలేదు. ఫస్ట్ టైం గోల్డ్ని అయితే పోగొట్టుకున్నాను. అది చాలా బ్యాడ్ లక్ అన్నమాట. ఏం చేస్తాం, పోయిందనే దిగులు ఎన్ని రోజులు పడినా కూడా పోయిన వస్తువు అయితే మళ్ళీ రాదు కదా. ఇంకా అందుకే గుండెని రాయి చేసుకొని ముందుకైతే వెళ్తూ ఉన్నాము. ఇంకా మీకు ఏమన్నా బోరుగా అనిపిస్తే ఏమనుకోకండి. ఇంకా బర్త్డే ఫంక్షన్ అయితే ఇలా అయితే జరుగుతుంది. నేను అప్పటికప్పుడు గిఫ్ట్ తేవడానికి అయితే ఏం వీలవ్వలేదన్నమాట. ఇంకా అందుకే కొంచెం అమౌంట్ అయితే ఇచ్చానన్నమాట. చిన్న పాపే కదా, తనకి ఏమైనా టాయ్స్ లాగా లేకపోతే జామెంట్రీ బాక్స్ ఇలాంటివి ఏమైనా గిఫ్ట్స్ ఇస్తే తనకు కూడా యూజ్ అవుతుంది కదా. చదువుకున్న పిల్లలకి ఇలాంటివి బాగుంటాయి అన్నమాట. కానీ తను అప్పటికప్పుడు చెప్పింది కేక్ కోస్తున్నాం ఆంటీ రండి అని. ఇంకా అందుకే మనీ అయితే తీసుకెళ్ళి ఇచ్చామన్నమాట. ఇంకా April 24లో అయితే నా పాప బర్త్డే కూడా వస్తుందన్నమాట. చూడాలి, అప్పటి వరకు తన హ్యాండ్ సెట్ కావాలని మీరు అందరూ బ్లెస్ చేయండి. తన హ్యాండ్ సెట్ అవ్వాలని తొందరగా. ఇంకా ఆ టైంకి అంతా సెట్ అయిపోతే మంచిగా నా కూతురు కూడా కొత్త డ్రెస్ అయితే వేసుకుంటుందన్నమాట. ఇంకా ఇదిగోండి మా బాబు అల్లరి మామూలుగా ఉండదు. ఎక్కడికి వచ్చినా కూడా నేను వీడియో తీస్తానని చాలా మారం చేస్తున్నాడు అనమాట. ఎక్కడికి వెళ్ళినా మొబైల్ ఉంటే చాలండి ఈ కాలం పిల్లలకి. మొబైల్ ఒక్కటి ఉంటే అన్నీ ఉన్నట్టే వీళ్ళ దగ్గర. ఎలాంటి టాయ్స్ కూడా అవసరం లేదన్నమాట. ఇంకా ఇదిగోండి పాప అయితే కేక్ అయితే తినిపించేసి ఫోటో అయితే దిగుతుందన్నమాట. ఇంకా ఆ పాప వచ్చేసి రండి ఆంటీ మీరు కూడా రండి అంటే, ఇద్దరు పిల్లల్ని తినిపించావు కదమ్మా ఇంకా చాలు అంటే లేదు అంటుంది. ఇంకా నేనైతే ఎలాంటి శారీ అలాంటిది ఏం కట్టుకోలేదన్నమాట. జస్ట్ నైటీ మీద క్యాజువల్గా ఉంటుంది. ఇంకా పిల్లలు కాదుకూడదు అంటుంటే ఇంకా పిల్లల కోసం అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి అయితే వచ్చిందనమాట. ఇంకా వెళ్ళేసి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇదిగోండి మా మ్యారేజ్ మిక్స్ అయితే వస్తున్నాయి, చూస్తూ ఉండండి. ఇంకా ఇదిగోండి నేను మా హస్బెండ్ అయితే ఫస్ట్ టైం అనమాట ఇలా సేమ్ కలర్ వేసుకోవడం. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి మా పిల్లలు అనమాట. ఇంకా ఇదేనమాట నా శారీ. మా హస్బెండ్ నాకు యానివర్సరీకి ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట. చాలా కలర్ సూపర్గా ఉందన్నమాట కలర్ వచ్చేసి. ఇంకా నేను మా హస్బెండ్ క్యాజువల్గా కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. అవన్నీ అయితే ఇప్పుడు ఇలా అయితే షేర్ చేస్తున్నాను. ఫొటోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై, ఐ లవ్ యూ. మరొక కొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తాను. అప్పుడు వరకు వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ ఇచ్చి షేర్ చేయండి. ఎలా ఉన్నాయి మా ఫొటోస్ మర్చిపోకండి, కమెంట్స్లో కమెంట్ చేయండి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, ఐ లవ్ యూ వన్స్ అగైన్. లైక్ ఇవ్వడం మర్చిపోకండి.